హాయ్ అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో 90s కిడ్స్కి చాలా ఫేవరెట్ అయిన రెసిపీ అండి. ఈ జనరేషన్ వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా తక్కువే తెలిసి ఉంటుంది. వీటి గురించి అయితే షాప్లో మాత్రమే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ మెమరీ ఎంతమందికి గుర్తొచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఇలా తినడం ఎంతమంది తిన్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి. మీ పిల్లలకు కూడా చూపించండి, ఈ విధంగా తినేవాళ్ళము మేము అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఫింగర్ ఫ్రైమ్స్ అయితే మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీగా చూపించేస్తాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మనది జెన్యూన్ వీడియో అండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే బయట ప్రిపేర్ చేసిన వాటిలాగా సాఫ్ట్గా అయితే రావండి. అది 100%. నేను 2-3 విధాలుగా ట్రై చేసి చూసే మీకు చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే అలాగే ఉంటుంది, కానీ టెక్స్చర్ అయితే అలా ఉండదు. కన్ఫామ్గా అలా ఉండదు. బయట మనం మిషన్ మేడ్ చేసిస్తారు కాబట్టి మనకి ఆ విధంగా ఉంటాయి. మనం ఇంట్లో హ్యాండ్మేడ్గా చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా అయితే వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గొట్టాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు వరిపిండిని తీసుకోవాలి. అదే అండి బియ్యపు పిండి, మెత్తగా ఉన్నది తీసుకోండి. అలాగే సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే సరిపోతాయి. మీరు బియ్యపిండి తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చిన్న టేబుల్ స్పూన్లో 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం బియ్యపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ చేసుకున్నా కానీ ఈ మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది కలర్ కోసం మాత్రమేనండి. మీరు కావాలి అంటే ఫుడ్ కలర్ ఇష్టమైతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ కోసం పసుపుని యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది, ప్యాన్కి కూడా అంటుకోదు. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడిని, అలాగే 1 కప్పు వరిపిండిని తీసుకున్నాం కదా, అదే అండి బియ్యం పిండిని తీసుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు నీళ్ళైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ మెజర్మెంట్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు జోరుగా అవ్వటం కానీ అలా ఏమీ ఉండదు. చూసారు కదా, ఈ విధంగా అయితే లంప్స్ లేకుండా ఒక ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దింపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఒకసారి కుక్ చేసుకోవాలండి. ఇలా చిల్లుల గిన్నె కానీ మీ దగ్గర స్ట్రీమర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ ఉడికించిన పిండిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అలాగే జిగురు కూడా వస్తుందన్నమాట. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 1 కప్పు వాటర్ని తీసుకున్నాను. దాని పైన ఈ గిన్నెను పెట్టేసుకొని పైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి అయితే చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్కి కొద్దిగా అటు ఇటు స్ప్రెడ్ చేసుకున్నారంటే చక్కగా చల్లారిపోతుంది. చూడండి, కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఒక 2 పీసెస్ లాగా సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఒక ముద్దని దానిలో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఏదైనా పూరీ కర్ర కానీ ఏదైనా మీకు మెతుక్కోవడానికి వీలుగా ఉండేది తీసుకొని ఈ విధంగా మెతుక్కోండి పిండిని. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి చక్కగా పొంగుతాయి. అలాగే పిండి అనేది బాగా మెత్తగా అవుతుందన్నమాట. మనకి చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే మిస్ చేయొద్దండి. పిండిని ఏ విధంగా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకి.
ఇలా పాలిథీన్ కవర్ మీద వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేశారంటే మనకి ఈజీగా అయిపోతుంది. చేత్తో కూడా కలిపే పని లేదు. చాలా సాఫ్ట్‌గా తయారవుతుంది. చూసారు కదా! ఈ విధంగా అనమాట. మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. ముందుకి ఇప్పటికి ఎలా పిండి అనేది రెడీ అయిందో. ఇప్పుడు ఈ పిండిని చాలా పల్చటి పొరలాగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం గొట్టాలు చేసుకోవడానికి వీలుగా షీట్స్ లాగా కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా పల్చగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని షీట్స్ లాగా కట్ చేసేసుకోండి. మీరు కావాలి అంటే ముందు ఎడ్జెస్ కట్ చేసేసుకొని షీట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చూసారు కదా! ఇలా మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్‌గా ఉన్న పెన్ గానీ, పెన్సిల్ గానీ ఏదైనా తీసేసుకొని దానికి చుట్టేసేయండి. చుట్టేసి అంచుల్ని గట్టిగా నొక్కేసేయాలి. చూసారు కదా! ఈ విధంగా గొట్టాల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఇష్టమండి. అది ఇంచులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని ఇంచులు కావాలంటే అన్ని ఇంచుల వరకు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా రోల్ చేసేసుకొని చిన్న పీస్‌ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని మనం తీసుకున్న పెన్సిల్‌తో గానీ, పెన్‌తో గానీ ఇలా మధ్యలో ప్రెస్ చేసేసేయండి. ఇలా చక్కగా అతుక్కుపోతుంది. మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తేనే అవి ఊడకుండా ఉంటాయండి. ఎండిన తర్వాత మనం గట్టిగా నొక్కలేదు అని అనుకుంటే అది ఖచ్చితంగా ఊడతాయండి. ఎండిన తర్వాత అయితే సపరేట్ అవుతూ ఉంటాయి. చూడండి ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. మన పిండినంతటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఒక 2 రోజుల పాటు ఆరనివ్వండి. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు, ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు. చూడండి నేనైతే ఎండలో ఆరబెట్టాను. ఒక 2 రోజుల తర్వాత అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి మనకి. పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయిపోయాయండి. ఎక్కడైనా మనం గట్టిగా ప్రెస్ చేయనప్పుడు ఈ విధంగా గ్యాప్ అయితే వచ్చేసాయి ఆరిపోయిన తర్వాత. లేదంటే మిగతా అంతా ఓకే అండి. బానే ఉంది. మొత్తం గట్టిగా ప్రెస్ చేసినవైతే అతుక్కొనే ఉన్నాయి. ఇప్పుడు వీటినైతే ఫ్రై చేసుకొని చూసుకుందాము. మనకి బయట కొన్న షాప్‌లో వాటిలాగా సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉండదండి. బయట వాటిని మనం మిషన్‌లో మేడ్ చేస్తారు కాబట్టి అవి టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మనం హ్యాండ్‌మేడ్ చేసాం కాబట్టి మనకి ఈ విధంగా అయితే వస్తాయి. మనం వేయించుకున్న తర్వాత టేస్ట్ అయితే అదే విధంగా ఉంటుందండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న గొట్టాలను వేసుకొని వేయించుకున్నామంటే 90s కిడ్స్ ఫేవరెట్ గొట్టాలైతే రెడీ అయిపోతాయండి. నేను కూడా 90s కిడ్నే కాబట్టి నాకు కూడా చాలా ఇష్టము. ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు షాప్స్‌లో కనిపిస్తూ ఉంటాయి కదా! ఆపి తీసుకున్న రోజులు కూడా ఉన్నాయండి. మీరు కూడా ఎప్పుడైనా అలా చేశారా? చేస్తే మీ మెమరబుల్‌ని అయితే నాతో షేర్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అప్పట్లో తిన్నట్టుగానే ఇప్పుడు కూడా పిల్లలకి చక్కగా వేళ్ళకి తగిలించేసి తినమని చెప్పేసేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవి మనకు 1 ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి. చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్‌లో ఎక్కువగా పప్పులు, చారులు ఇలాంటివి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం గదా! దానిలోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటాయి. స్నాక్‌గా కూడా చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు వేయించుకొని ఎంజాయ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.